వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకు ఏన్షియంట్ హిస్టరీ ఉన్నటువంటి రెండవ చాప్టర్ అంటే మనకు వేదిక్ పీరియడ్ అనమాట. ఈ వేదిక్ పీరియడ్ సంబంధించి మరికొన్ని పీవైక్యూస్ని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమంటాడు ఇక్కడ, శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భగవద్గీత మొదట ఏ భాషలో రాయబడింది అంటుంది. అంటే మనకు భగవద్గీత సరికి మొట్టమొదటిసారి ఏ భాషలో రాయబడింది, మనకు సంస్కృతం. ఇదంతా మనకు తెలుసు, సంస్కృతంలో రాయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మహాభారతంలోనే మొత్తం 8 పర్వాలు ఉన్నాయి మనకు. 18 పర్వాలు ఉంటే 18వ పర్వాలు ఒక పర్వం అంటే భీష్మ పర్వంలో ఈ భీష్మ పర్వంలో మనకు ఈ భగవద్గీత ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భగవద్గీత కృష్ణుడు ఎవరికి చెప్తాడు, మనకు అర్జునుడికి చెప్తాడు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనిస్తే అదేవిధంగా మనకి భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువాదించింది ఎవరంటే మనకు విల్కిన్సన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించిన వ్యక్తులు మనకు విల్కిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే వాస్తవానికి మహాభారతాన్ని మొదట ఏమని పిలిచేవారు. ఇక్కడ మనకు వాస్తవానికి మహాభారతాన్ని మొదట ఏమని పిలిచారు. ఇక్కడ మనం గమనిస్తే మహాభారతము అదేవిధంగా రామాయణం రెండింటి మనం ఏమంటామంటే ఇతిహాసాలు అంటాం. ఓకేనా, ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ మహాభారతాన్ని మొదట ఏమని పిలిచేవారంటే మనకు ఏమని పిలుస్తారు, మనకు జయ సంహిత అంటాం. ఇప్పుడు బాగా మనం గమనిస్తే మొదట్లో మహాభారతం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, మనకు 8,800 శ్లోకాలు ఉన్నాయి. 8,800 శ్లోకాలు ఉన్నప్పుడు దీని ఏమంటారు, మనకు జయ సంహిత అంటాము. తర్వాత ఎన్ని శ్లోకాలు మారింది, 1,00,000 శ్లోకాలు మారిన తర్వాత ఇది ఏమైందంటే మనకు మహాభారతం అయిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ మహాభారతం మన పంచమ వేదం అని కూడా అంటాం. ఏమంటాం, పంచమ వేదము అని కూడా అంటాము. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనిస్తే మహాభారతంలో ఇక్కడ మహాభారతంలో కునింద రాజులను ఏమని పిలిచేవారు. మహాభారతంలో కునింద రాజులను ఏమని పిలిచారు అంటే మనకు ద్విజశ్రేష్ఠులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే హిందూ పురాణాల ప్రకారము ఏ సర్పము సముద్రాన్ని మదించడానికి తనకు తాను తాడులా ఉపయోగించబడింది అంటే మనకు వాసుకి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు క్షీర సాగర మదనం అంటాం. ఇక మనకు క్షీర సాగర మదనములో హిందూ పురాణాల ప్రకారం ఏ సర్పము సముద్రాన్ని మదించడానికి తనకు తానుగా తాడులా ఉపయోగించబడింది మనకు వాసుకి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏ దశలో అంటరానితనం అనేది ఒకే స్పష్టమైంది అంటాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ధర్మశాస్త్ర దశ, ఇది మనం చెప్పుకున్నాం. గతంలో డిస్కస్ చేసినటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ కానీ గమనిస్తే భారత రాజముద్రపై చెక్కబడినటువంటి సత్యమేవ జయతే ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఇది మనకి ఇంపార్టెంట్. అంటే మనకు సత్యమేవ జయతే అనేది ఎక్కడి నుంచి మనం తీసుకోబడింది, మనకు ముండోపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే తమసోమ జ్యోతిర్గమయ అన్న వాక్యం మొదట ఎక్కడ ప్రస్తావించబడింది, ఇవి మనకి ఇంపార్టెంట్ అండి. మరి మన ఫేమస్ స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయో అనడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే మనకు సత్యమేవ జయతేమో మనకు ముండోపనిషత్తు అయితే తమసోమ జ్యోతిర్గమయ అనే అక్కడ ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం, మనకు ఉపనిషత్తు నుంచి తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఉపనిషత్తు నుంచి తీసుకున్నాము. అయితే ఇక్కడ ఏ ఉపనిషత్తులో మనకు దీని గురించి ప్రస్తావన ఉందంటే మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో ఏముంది, మనకు తమసోమ జ్యోతిర్గమయ అని ఉంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిస్తే పెళ్లి కాని తల్లి చూడండి ఇక్కడ. 112వ క్వశ్చన్ కానీ మనం చూస్తే 112వ క్వశ్చన్ ఏముంటుంది చూడు. పెళ్లి కాని తల్లి అనే తన యొక్క కలంకాన్ని సవాలు చేసిన సత్యంకాన్ జవుల్ యొక్క ఉదాంతం ఏ ఉపనిషత్తులో ప్రస్తావించబడింది అంటే మనకు ఎక్కడ, మనకు చందోగ్య ఉపనిషత్తు. ఇక్కడ మనకు చందోగ్య ఉపనిషత్తు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. చందోగ్య ఉపనిషత్తులో కలదు. నెక్స్ట్ సరికి తెల్లని గుర్రం అని అర్థం ఇచ్చే ఉపనిషత్తు ఏంటి అంటాడు. తెల్లని గుర్రం అని అర్థం ఇచ్చే ఉపనిషత్తు అంటే మనకు శ్వేతర ఉపనిషత్తు. స్వాతర ఉపనిషత్తు అంటే మనకు శ్వేత అంటే మనకు మనకు తెలుసు, మనకు తెలుపు. అశ్వం అంటే మనకు గుర్రం, అంటే తెల్లని గుర్రం అని అర్థం ఇచ్చే ఉపనిషత్తు అంటే మనకు సేత ఉపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే ఋగ్వేదం యొక్క ప్రాథమిక లిపి ఏంటిది, మనకు తెలుసు. ఋగ్వేదం యొక్క ప్రాథమిక లిపి అంటే మనకు బ్రహ్మలిపి. ఋగ్వేదం యొక్క ప్రాథమిక లిపి అంటే మనకు బ్రహ్మలిపిగా గుర్తుపెట్టుకోవాలి. మనకు మొట్టమొదటిసారిగా లిఖిత రూపంలో తెచ్చినప్పుడు బ్రహ్మలిపిని ఉపయోగించారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే హోత, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వైదిక ఆచారాలలో హోత అనేది ఏ వేదంతో ముడిపడి ఉందంటే మనకు ఏ వేదంతో, మనకు ఋగ్వేదము. అంటే మనకి ఇక్కడ ఋగ్వేద శ్లోకాలను చదివే వ్యక్తిని ఏమంటామంటే మనకు ఋగ్వేదం ఉన్నటువంటి శ్లోకాలను చదివే వ్యక్తిని మనం ఏమంటామంటే మనము హోత అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటాడు, అవస్థ మరియు ఋగ్వేదానికి సారూప్యత ఉన్నది. అంటే మనకి ఇక్కడ జెండా అవస్థ మరియు ఋగ్వేదానికి సారూప్యత ఉన్నది. ఇక జెండా అవస్థ మనకు జుడాయిజానికి సంబంధించినటువంటి మాట. ఓకే, జెండా అవస్థ మరియు ఋగ్వేదానికి సారూప్యత ఉన్నది. అవస్థ వచ్చేసరికి చూడండి ఇక్కడ అవస్థ ఏ ప్రాంతానికి సంబంధించింది అంటుంది. ఏ ప్రాంతానికి సంబంధించింది, మనకు ఇరాను. అంటే మనకు జుడాయిజం అనే మతం ఉంటుందండి. ఈ జుడాయిజం మతం యొక్క గ్రంథమైన మనకు జెండా అవస్థ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జెండా అవస్థ అనేది మనకు పురాతన ఇరాన్ దేశానికి చెందినటువంటి పవిత్ర గ్రంథం అన్నమాట, పవిత్రమైనటువంటి గ్రంథం. అయితే దీని యొక్క ప్రత్యేకత మనకు ప్రపంచంలోనే ప్రపంచంలో అతి ప్రాచీనమైనటువంటి గ్రంథం అన్నమాట. అది ప్రాచీనమైనటువంటి గ్రంథం ఏంటంటే మనకు జెండా అవస్థ. అయితే భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి గ్రంథం ఏంటంటే మనకు ఋగ్వేదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఋగ్వేదము అదేవిధంగా జెండా వ్యవస్థకు సారూప్యత ఉన్నదన్నమాట. అది ప్రపంచంలోనే అతి పురాతనమైంది, మన భారతదేశంలో అతి పురాతనమైంది అంటే మనకు ఋగ్వేదము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే 117వ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ ఏమన్నారంటే వైదిక యుగంలో ఈ క్రింద పేర్కొనబడిన జంతువులలో ఏది అగణ్యగా పరిగణించబడుతుంది అంటే మనకి ఏంటంటే మనకు ఆవు.
సావు అనమాట. ఆవు అని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆవు చాలా పవిత్రమైంది అనమాట. సో అగన్య అంటే దీన్ని చంపకూడదు అనమాట. ఓకే. సో నెక్స్ట్ కనుక గమనిస్తే సో ఋగ్వేదంలో అనేక భాగాలలో ప్రస్తావించబడినటువంటి అగన్య దేన్ని సూచిస్తుంటే మనకు ఆవుని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించి అంటే అది అతి పవిత్రమైనది అర్థం అనమాట. నెక్స్ట్ కనుక గమనిస్తే సో తొలి ఋగ్వేద కాలంలో అత్యంత విలువైన ఆస్తిగా చూడండి ఇక్కడ. సో తొలి ఋగ్వేద కాలంలో అత్యంత విలువైనటువంటి ఆస్తిగా పరిగణించబడినది ఏంటంటే మనకి ఇక్కడ ఆవు. ఎందుకు ఆవు అంటే తొలి ఋగ్వేద కాలంలో ఆర్థిక వ్యవస్థ ఏంటి మనకు ఒకసారి గమనిస్తే సో తొలి ఋగ్వేద కాలంలో ఆర్థిక వ్యవస్థ ఏంటి మనకు పశుపోషణ. అసలు పశువుల కోసం తనుకునే వాళ్ళంటప్పుడు సో పశుపోషణ అంటే ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వాళ్ళు అంత సంపన్నులో భావించేవాళ్ళు ఎప్పుడు మనకు తొలివేద కాలంలో. కాబట్టి అత్యంత విలువైన ఆస్తి ఏంటంటే మనకు తొలి ఋగ్వేద కాలంలో ఏంటి మనకు ఆవుని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో భారతీయ సంస్కృతి ప్రకారం రిత్తు అనగా చూడండి ఇక్కడ. సో భారతీయ సంస్కృతి ప్రకారం రిత్తు అనగా ఏంటంటే మనకు సహజ న్యాయం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సహజ న్యాయం. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ప్రాచీన భారతీయ సమాజానికి సంబంధించి ఈ క్రింది పదాలలో ఏది సో ఇతర మూడింటికి చెందింది కాదు అంటుంది. ఇక్కడ మనకు బాగా గమనిస్తే సో కులము అదేవిధంగా మనకు వంశము గోత్రం ఈ మూడు కూడా దేనికి సంబంధించినది సో కుటుంబానికి లేదా రక్త సంబంధానికి సంబంధించినమాట. ఏంటి మనకు గోత్రం అవ్వచ్చు, వంశం అవ్వచ్చు, అదేవిధంగా కులం. కానీ కోశం అనేది వేరనమాట. సో కోశం అంటే మనకు ఖజానా కాబట్టి ఇది డిఫరెంట్ ఉంది. ఏమండు మూడింటికి చెందింది కదంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది సో మనకేంటంటే మనకు ఓకే కోశం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మొత్తం సంస్కారాల సంఖ్య ఎంత అంటాడు. సో మొత్తం సంస్కారాల సంఖ్య మనకు 16. అంటే మనకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు సంస్కరించబడడానికి సో మొత్తము ఎన్ని మనకు సంస్కారాలు ఉంటాయి మనకు దాని ఏమంటే మనకు షోడశ సంస్కారాలు అంటాం. షోడశ సంస్కారాలు అంటే మనకి ఎన్ని మొత్తం 16. సో మహాజన పదాలు కూడా 16 అండి గుర్తుపెట్టుకోవాలి. మహాజన పదాలు కూడా మనకు 16. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో జీవనోపాధి కోసము వేదాంగాలను బోధించే ఉపాధ్యాయుని ఏమని పిలిచేవారు అంటే మన జీవనోపాధి కోసము వేదాంగాలను బోధించే ఉపాధిని ఏమంటారంటే మనకి ఏమంటాము సో ఏమంటాము అంటే ఒకసారి ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఉపాధ్యాయుడు. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ సో వేదాలు వాటి యొక్క ప్రత్యేకతల గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూద్దాము. ఇక్కడ మనకు సాధారణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం. సో దైవానుగ్రహము అంటే దేవుని స్తుతి అనమాట. దేవుని స్తుతి. సో దేవుని స్తుతి గురించి ఎక్కడ మనకు ఋగ్వేదంలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చరికి బలి ఇచ్చే ప్రక్రియ అంటే మనకి యజ్ఞయాగాలు గురించి మనకు యజుర్వేదము. సో నెక్స్ట్ వచ్చి మనకు ఔషధాలు అంటే మనకి ఔషధాలు అంటే రోగ నివారణ చర్యలు. ఔషధాలు మనకు అధర్వణ వేదము. నెక్స్ట్ వచ్చి సంగీతం అంటే మనకి ఏంటి తెలుసు సామవేదం అన్నమాట. మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 1, 3 ఇది 1 అనేది సరైన ఆన్సర్. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే సో జాబితా 1 జాబితా 2తో సరిపోల్చండి. కింద ఇవ్వబడిన సంకేతాన్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అంటుంది. చూద్దాం ఇక్కడ జతపరచడం మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి. 25th క్వశ్చన్. సో ఋగ్వేదం ఇచ్చాడు సేమ్ ఇలా. అంటే మనకు వేదము వాటి యొక్క ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే ఋగ్వేదము. సో ఋగ్వేదం ఏంటి మనకు ఋగ్వేదంలో ఏముంటాయి మనకు శ్లోకాలు మరియు ప్రార్థనలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఋగ్వేదం మనకి ఏముంటాయి శ్లోకాలు మరియు ప్రార్థనలు ఉంటాయి మనకు తెలుసు. నెక్స్ట్ సరికి యజుర్వేదము. సో యజుర్వేదంలో కూడా మనకి ఏముంటాయి యజుర్వేదంలో మనకి ఏముంటాయి అంటే శ్లోకాలు మరియు ఆచారాలు ఉంటాయి. నెక్స్ట్ సరికి సామవేదం ఏమంటే మనకు సంగీత శ్లోకాలు ఉంటాయి. అధర్వణ వేదంలో ఏమంటే మనకు వశీకరణలు అదేవిధంగా మంత్రాలు ఉంటాయి. మనకు ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బాగా గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ సో వేదాలు ఇచ్చారు వాటికి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఇచ్చారు. చూద్దాం ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఏముంది మనకు సో ఋగ్వేదం సంబంధించినటువంటి బ్రాహ్మణం అంటే మనం చాలాసార్లు చెప్పుకునేది మనకు ఐతరేయ బ్రాహ్మణము. అదేవిధంగా మనం కూడా సాధారణ వేదం. సో దీనికి ఒకే ఒక ఏకైక బ్రాహ్మణం ఉంటుంది మనకి గోపద బ్రాహ్మణము. నెక్స్ట్ సరికి సామవేదానికి సంబంధించిన మనకు సో పంచావిషంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సరికి మనకి యజుర్వేదానికి సంబంధించినటువంటి సో బ్రాహ్మణం ఏంటి మనకు శతపథము. ఇది మనకి ఇంపార్టెంట్. ఒకవైపు ఏమో బ్రాహ్మణాలు ఇచ్చారు, ఒకవైపు ఏమి ఇచ్చారు సో వేదాలు ఇచ్చారు. ఇవి మనకు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఆప్షన్ 3 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే 120 క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనకి ఏంటి ఇచ్చారంటే మనకు సో మ్యాచింగ్ ఇచ్చారు. అంటే ఒకవైపు ఏమి ఇచ్చారు మనకు వేదకాలం ఉన్నటువంటి నదుల పేర్లు ఇప్పుడు ఉన్నటువంటి నదుల పేర్లు ఇచ్చాడు. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉపయోగించుకోవచ్చు. మనకు కుబా అంటే మనం చెప్పుకున్నాం కనుక సో కుబా అంటే కాబూల్ నది ఎక్కడ ఉంది మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది. నెక్స్ట్ పరుష్టి. సో పరుష్టి మనం ఏం చెప్పుకున్నాము సో రావి నది. నెక్స్ట్ సార్ మనకి సదానిరా అంటే మనకి ఏంటంటే గండక్కు. నెక్స్ట్ సరికి శత్రుద్ది అంటే మనకి సట్లేజ్ నది అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఒకసారి. కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసరికి మనకు సో 2గా మనం గుర్తుపెట్టుకోవాలి 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే సో 128వ క్వశ్చన్ చూస్తే ఒకసారి చూడండి ఇక్కడ. సో ధర్మం అదేవిధంగా ఋత. ఇక్కడ మనం గమనిస్తే ధర్మము మరియు ఋత అనేవి ప్రాచీన భారతదేశంలోనే సో వైదిక నాగరికత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. ఈ సందర్భంగా ఈ క్రింద ఇవ్వబడినటువంటి ప్రకటనను గమనించండి అంటుంది. సో మొదటి ఏంటి మనకు ఇక్కడ మనం గమనిస్తే ధర్మం. సో ధర్మం అనేది సో కర్తవ్య భావన అంటే తనకు తాను అంతేకాకుండా ఇతరుల కొరకు విధులు నిర్వర్తించడం అనేది ధర్మం అనమాట. అంటే తనకు తాను కాకుండా సో ఇతరుల కొరకు కూడా విధులు నిర్వహించడం ధర్మం వేసి కరెక్టే. సో నెక్స్ట్ మనకు ఋత. సో అనేది విశ్వం యొక్క పనితీరును మరియు దానిలోని అన్నింటిని నియంత్రించే ప్రాథమిక నైతిక చట్టం అనమాట. ఇది కూడా కరెక్ట్. మనకి ఏమవుతుంది సో 1 మరియు 2 సరైనవని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే 129వ క్వశ్చన్ చూడండి. సో 129వ క్వశ్చన్ గమనించినట్లయితే
సో ఈ క్రింది వాటిలో అతి ప్రాచీనమైనటువంటి వేదం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి మనకు ఋగ్వేదము. సో భారతదేశంలో అయితే అతి ప్రాచీనమైనటువంటి గ్రంథం ఏంటి మనకు ఋగ్వేదం అయితే ప్రపంచంలో మనకు జెండా అవస్థ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడి నుంచి అక్కడి వరకు సంకలనం చేస్తుంటే మనకు ఎప్పుడు మనకు క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో త్రయి అన్న పేరు దేనిని ఉద్దేశించి చెప్పబడింది అంటే మనకు దేనిని ఉద్దేశించి చెప్పబడింది మనకు 3 వేదాలు. సో 3 వేదాలు అంటే మనకి ఇక్కడ బాగా గమనిస్తే సో మనకు వేదాలు ఎన్ని మొత్తం 4. ఒకటి అంటే మనకు ఋగ్వేదము, సో రెండేది మనకు సామవేదము, సామవేదం. సో నెక్స్ట్ సరికి యజుర్వేదము, యజుర్వేదం. 4ది మనకు అధర్వణ వేదము. అయితే ఈ 3 వేదాలు కూడా ఆర్యులకు సంబంధించింది. సో ఆర్యుల తర్వాత వచ్చింది మనకు అధర్వణ వేదం. కాబట్టి ఈ 3 వేదాలు మనం ఏమంటామంటే సో వేద త్రయి అంటాము. ఏమంటాం మనము కలిపి ఏమంటాం త్రయి అంటాం. త్రయి అంటే మనకు 3 వేదాలు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చివరి క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే నెక్స్ట్ ఏమంటాడు, ఆర్య అన్న పదము దేనిని సూచిస్తుంది అంటాడు. సో ఆర్య అంటే ఏంటంటే మనకు సో ఉన్నతమైన వాడు లేదా గౌరవనీయుడు అంటే మనకేంటి ఒక ఉన్నతమైనటువంటి జాతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు గతంలో వివిధ పరీక్షలలో సో సో వేదిక ఏజ్ మీద అడిగినటువంటి సో వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.